కార్తికేయుడి జన్మ కథ శివపురాణం. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని ఘోర తపస్సుతో ప్రసన్నం చేశాడు. శివుని కుమారుడు తప్ప నన్ను ఎవరూ సంహరించకూడదు. శివుడు అప్పటికి విరాగిగా తపస్సులో ఉండటంతో బ్రహ్మ ఈ వరాన్ని ఇచ్చాడు. వరం పొందిన తారకాసురుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను తరిమేశాడు. ఇంద్రుడు సహా దేవతలంతా శివుని ఆశ్రయించారు. శివుని కుమారుడి జననం తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని దేవతలు తెలుసుకున్నారు. శివుని పొందడానికి పార్వతీదేవి కఠినమైన వ్రతాలు, ఉపవాసాలు, ఏకాగ్ర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు వివాహానికి అంగీకరించాడు. దేవతల సమక్షంలో శివ పార్వతుల మహా కళ్యాణం జరిగింది. అంతటితో శివుని తేజస్సు పెరిగింది. శివుని తేజస్సు అంత శక్తివంతంగా ఉండటంతో పార్వతీదేవి ఆ తేజాన్ని గర్భంలో ధరించలేకపోయింది. అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజాన్ని స్వీకరించాడు. కాని అతడికి అది భారంగా మారింది. అగ్నిదేవుడు ఆ తేజాన్ని గంగాదేవికి అప్పగించాడు. గంగ కూడా ఎక్కువ కాలం భరించలేక దానిని సరస్సులో విడిచింది. ఆ అగ్ని తేజం 6 అగ్ని జ్వాలలుగా విడిపోయి 6 శిశువులుగా అవతరించింది. ఆ శిశువులను కృతికా దేవతలు 6 తారలు పెంచారు. అందుకే ఆయనకు షడాననుడు 6 ముఖాలు, కార్తికేయుడు కృతికల కుమారుడు, స్కందుడు అని పేర్లు వచ్చాయి. పార్వతీదేవి తల్లి కావడం, తన కుమారుడు ఇతరులచే పెంచబడటం చూసిన పార్వతీదేవి 6 శిశువులను ఆలింగనం చేయగా అవి ఒక్క శరీరంగా మారాయి. అప్పుడే ఒకే శరీరం, 6 ముఖాలు, 12 చేతులు గల దేవుడు అవతరించాడు. దేవసేనాధిపతి నియామకం. బాలుడైనప్పటికీ అపార జ్ఞానం, శక్తి కలిగిన కార్తికేయుడిని దేవతలు దేవసేనాధిపతిగా నియమించారు. శివుడు తన ఆయుధమైన వేలాయుధాన్ని కుమారునికి ఇచ్చాడు. ధర్మార్థ జన్మ. కార్తికేయుడు లోకరక్షణ కోసం తారకాసుర సంహారానికే జన్మించాడు. ఇదే ఆయన అవతార ధర్మం. వరబలంతో ఉప్పొంగిన తారకాసురుడు తనను శివపుత్రుడే సంహరించగలడని తెలిసిన అహంకారంతో లోకాలను పీడించాడు. దేవతల ఆర్తనాదం ఆకాశాన్ని తాకింది. అప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు శివపుత్రుడు. కార్తికేయుడు యుద్ధం మొదలైంది. ఆకాశం చీకటిగా మారింది. భూమి కంపించింది. తారకాసురుడు తన మాయలన్నీ ప్రయోగించాడు. కాని కార్తికేయుడు వేలాయుధంతో ప్రతిఘటించాడు. అధర్మానికి ఇక అంతమే అని గర్జిస్తూ కార్తికేయుడు శక్తివేలును విసిరాడు. ఆ ఒక్క క్షణంలోనే తారకాసురుడి అహంకారం భస్మమైంది. ధర్మం విజయం సాధించింది. ఇదే శివపుత్రుడి మహావిజయం. కృంచుడు అనే భయంకరమైన అసురుడు ఉండేవాడు. అతడు ఘోర తపస్సు చేసి దేవతల నుండి అపారమైన శక్తులు పొందాడు. ఆ శక్తులతో అతడు దేవలోకానికి, భూలోకానికి భయంకరమైన కష్టాలు కలిగించసాగాడు. తన అహంకారంతో కృంచుడు ఒక మహాపర్వతంగా మారి దేవతలు ప్రయాణించే మార్గాన్ని అడ్డగించాడు. ఆ పర్వతం కారణంగా దేవతల యాగాలు ఆగిపోయాయి. ఋషుల తపస్సులకు అంతరాయం ఏర్పడింది. ఈ బాధను తట్టుకోలేక దేవతలంతా బ్రహ్మ, విష్ణు, శివుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామి కార్తికేయుడు వైపు చూసి, ఈ కృంచ అసురుడి అహంకారాన్ని నశింపజేయగలవాడు నీవే అని ఆజ్ఞ ఇచ్చాడు. కుమారస్వామి తన దివ్య ఆయుధమైన వేలును, శక్తి ఆయుధం తీసుకుని కృంచ పర్వతం వైపు వెళ్లాడు. కృంచుడు తన మాయాశక్తితో భయంకరమైన రూపాలు ధరించి కార్తికేయుడిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. కాని కుమారస్వామి చిరునవ్వుతో, అహంకారం ఎంత గొప్పదైనా భక్తి ముందు నిలవదు అని చెప్పి తన వేలును విసిరాడు. ఆ ఒక్క దెబ్బతోనే కృంచ పర్వతం 2 ముక్కలైంది. అసురుని అహంకారం నశించి దేవతలకు మళ్లీ శాంతి కలిగింది. పర్వత ప్రాంతాలలో వల్లి అనే పవిత్ర హృదయంతో కూడిన గిరిజన కన్య నివసించేది. ఆమె కురవ వంశానికి చెందినది. చిన్నప్పటి నుండే మురుగన్, కార్తికేయ స్వామి మీద అపారమైన భక్తి కలిగినది. వల్లి ప్రతిరోజూ అడవిలోని తోటలను కాపాడుతూ మనసులో మాత్రం కార్తికేయ స్వామినే ధ్యానిస్తూ ఉండేది. వల్లి యొక్క స్వచ్ఛమైన భక్తి, నిష్కల్మషమైన ప్రేమ కార్తికేయ స్వామి హృదయాన్ని తాకింది. ఆయన ఒక వేటగాడు రూపం ధరించి వల్లి వద్దకు వచ్చాడు. మొదట వల్లి ఆ వేటగాడిని చూసి భయపడింది. కాని అతని మాటల్లోని సౌమ్యత,
కళ్లలోని కరోనా వల్లి హృదయాన్ని కదిలించింది. గజముఖం మాయ. వల్లి తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో కార్తికేయ స్వామి ఒక భయంకరమైన ఏనుగు రూపం సృష్టించాడు. భయంతో వల్లి పరుగెత్తుతూ ఆ వేటగాడినే ఆశ్రయించింది. అప్పుడు మురుగన్ నవ్వుతూ తన నిజ స్వరూపాన్ని దర్శింపజేశాడు. దైవ దర్శనం. వల్లి ఆశ్చర్యంతో భక్తితో నమస్కరించింది. మురుగన్ చెప్పాడు, వల్లి, నీవు చేసిన భక్తి, ప్రేమ జన్మజన్మలకు నా హృదయంలో నిలిచిపోతుంది. కళ్యాణం. దేవతల సాక్షిగా శివ, పార్వతుల ఆశీర్వాదంతో వల్లి కార్తికేయ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణం భక్తి ప్రేమకు దైవ స్వీకారానికి ప్రతీక. తారకాసురుని సంహారం తరువాత కూడా దేవలోకానికి శాంతి లేకుండా పోయింది. శూరపద్ముడు అనే మహారాక్షసుడు తన తపస్సుతో అపార శక్తిని పొంది దేవతలను వేధించసాగాడు. ఇంద్రుడు సహా దేవతలంతా బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారికి చెప్పాడు, ఈ శూరపద్ముని సంహారం చేయగలవాడు ఒక్క కార్తికేయ స్వామి మాత్రమే. అప్పుడు దేవతల ప్రార్థనలతో కార్తికేయ స్వామి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన చేతిలో ఉన్న వేలు, శక్తి ఆయుధం ప్రకాశిస్తూ ధర్మాన్ని రక్షించడానికి సిద్ధమైంది. మహాయుద్ధం. శూరపద్ముడు అనేక మాయారూపాలు ధరించి యుద్ధం చేశాడు. కాని కార్తికేయ స్వామి ధైర్యం, ధర్మబలం ముందు అతని మాయలు నిలవలేదు. చివరికి కార్తికేయ స్వామి తన వేలు విసిరినప్పుడు శూరపద్ముడు 2 భాగాలుగా విడిపోయాడు. ఒక భాగం యాస్టరిస్క్ మయూరం, నెమలి, యాస్టరిస్క్ గా మారింది. మరో భాగం కుక్కుటన్, కోడి పుంజు గా మారింది. అవి కార్తికేయ స్వామి వాహనం మరియు ధ్వజచిహ్నంగా మారాయి. కథలోని భావం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అహంకారం, అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది. కార్తికేయ స్వామి భక్తులకు ధైర్యం, విజయం, శత్రు నాశనం ప్రసాదిస్తాడు. శూరపద్మాసురుని సంహారం అనంతరం దేవలోకం మళ్లీ శాంతిని పొందింది. ఇంద్రుడు ఆనందంతో తన కుమార్తె దేవసేనను వీరత్వానికి ప్రతీక అయిన కార్తికేయ స్వామికి అర్పించాలనుకున్నాడు. దేవసేన చిన్ననాటి నుంచే కార్తికేయ స్వామిని తన హృదయంలో ఆరాధించింది. ఆయననే తన భర్తగా కోరుతూ తపస్సు చేసింది. దేవతల సమక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదాలతో దివ్య కళ్యాణం నిర్వహించబడింది. ఆకాశమంతా మంగళవాయిద్యాలతో నిండింది. అప్సరసలు నృత్యం చేశాయి. దేవలోకం స్వర్ణకాంతితో మెరిసింది. కార్తికేయ స్వామి దేవసేనను వివాహం చేసుకుని ధర్మానికి, విజయానికి ప్రతీకగా నిలిచాడు.